ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. వర్మ మామయ్య నా భుజం మీద చెయ్యేసి, పండు ఎందుకురా డల్ అవుతావు, విరాట్ మళ్ళీ వస్తాడుగా అని చెప్పాడు. నేను తల ఊపిన నా కన్నీళ్లు వచ్చేస్తూనే ఉన్నాయి. విరాట్ ఎందుకు ఇంతలా పానిస్ చేస్తున్నావు, నన్ను కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా అనుకుంటూ ఇంకా ఏడుస్తున్న నన్ను దగ్గరికి తీసుకొని మా పండు చాలా ఎనర్జెటిక్ అమ్మాయి అని రఘు చెప్పేవాడు. చూసిన కొన్ని రోజులకి నేను కూడా అలాగే అనుకున్నా. మరి ఇదేంటి ఇంత వీక్నా అని వర్మ మావయ్య అంటుంటే, మావయ్య మీ అబ్బాయి టూ బ్యాడ్, నేను ఈసారి ఆయన గారి వచ్చేసరికి అస్సలు మాట్లాడను, చూడండి నన్ను వదిలి వెళ్ళిపోయాడు అంటుంటే, మీ మంచి కోసమే కదరా అని చెప్తూ, మీ ఆయన స్ట్రిక్ట్, నువ్వు ఎన్ని రోజులు పానీపూరి మిస్ అయ్యావు కదా, పద మనం దారిలో తినేసి వెళ్దామని తీసుకువెళ్ళారు. దాన్ని చూసైనా నా మనసు మారుతుంది అనుకున్నాను. కానీ ఇక్కడ మనసు మొత్తం ఆ విరాట్ గారు నిండిపోయి ఉంటే, కానీ వర్మ మావయ్య కాసేపటికి నన్ను నార్మల్ చేసేశారు. పండు అది తీసుకో ఇది తీసుకో అని అన్నీ తీయించి ఇంటికి తీసుకొచ్చాడు మావయ్య. కొన్ని నిమిషాలు నిజంగా మా రఘుతో ఉన్నట్టే అనిపించింది. అందరూ భోజనాలు చేయకుండా ఇంకా వెయిట్ చేస్తూ ఉండటంతో బయట గడ్డి మేసిన నాకు ఆకలేమీ అవ్వలేదు. అందుకే ఫుడ్ వద్దు అంటున్నాను అని విమల అత్తయ్యకి తెలిసిపోయిందేమో, అందుకే మిల్క్ గ్లాస్ తెచ్చి తాగి నిద్రపోవసు అంది. తల ఊపాను నేను. ఎక్కువ టైం అవ్వటం వల్ల అమ్మ నాన్న వెళ్ళొస్తాము అన్నా. విమల అత్తయ్య వెళ్ళనివ్వలేదు. వాళ్ళు తింటూ ఉంటే నేను సోఫాలో కూర్చొని పాలు తాగేశాను. విమల అత్తయ్య నన్ను రూమ్లోకి వెళ్ళి పడుకోమంది. పాపం ఆవిడకింకా నా గురించి ఐడియా రాలేదనుకుంటా, నేను ఒక్కదాన్నే పడుకోలేను అని. ఇక అందుకే ఆవిడతో ఆ విషయం చెప్పలేక ఏం చేయాలో తోచక నాన్న వాళ్ళు అక్కడే ఉంటున్నారు అని కన్ఫర్మ్ చేసుకుని నా రూమ్ అదే మా రూమ్కి వెళ్ళిపోయాను. ఇంతకీ నిద్ర పట్టదు. విరాట్తో ఆ రూమ్లో ఉండి ఒక్కరోజే అయినా కూడా అతను లేకుండా ఒంటరిగా ఉండాలి అనిపించలేదు. కాసేపు అలా కళ్ళు మూసుకున్నా నిద్రపోదామని ట్రై చేస్తూ, కానీ నా వెనుక నుండి దయ్యాలు వస్తున్నాయి. ముందు నుండి దొంగ కత్తి పట్టుకుని వస్తున్నాడు. ఏం చేయాలో నాకు తెలియడం లేదమ్మా అంటూ కప్పుకున్న దుప్పటి తీసేశాను. బయటికి తొంగి చూశాను, కానీ నాకేమీ కనిపించలేదు. ఏంటా ఇది అనుకోలేదు నేను. ఎందుకంటే మా ఇంట్లో కూడా అమ్మ వాళ్ళ రూమ్లో కాకుండా నా రూమ్లో పడుకున్నప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. అందుకే కదా నేను ఒక్కదాన్నే పడుకునేది. కనీసం టైం 2 అయి ఉంటుంది అనుకుని వాల్ వైపు చూస్తే అది జస్ట్ 10:30 అని చూపించింది. ఓ గాడ్, తెల్లారడానికి ఇంకా చాలా టైం ఉంది. నాకేమో ఇప్పటికే ఇలాంటి కలలు వస్తున్నాయి. తెల్లార్లు ఎలా ఉండాలి ఇక్కడ అని భయపడుతూ లేచి కూర్చున్నా. విరాట్కి ఫోన్ చేద్దామంటే అతని నుండి ఇంకా మెసేజ్ రాకపోవడంతో రీచ్ కాలేదని అర్థం చేసుకుంటూ కాల్ చేయలేదు. అప్పుడు నా బుర్రకి వేగంగా పనిచేసి, వసే పండు, రఘు సునీత ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పడంతో సెకండ్ థాట్ లేకుండా మా రూమ్ డోర్ క్లోజ్ చేసేసి వాళ్ళ రూమ్లో ప్రత్యక్షమైపోయాను. అదృష్టం కొద్దీ రూమ్ డోర్ లాక్ చేసలేదు కాబట్టి హ్యాపీగా వెళ్ళి వాళ్ళ మధ్యలో పడుకున్నాను. కానీ నాన్నకి ఎలా మెలకు వచ్చిందో తెలియదు. కానీ నన్ను జోకొడుతూ, భయం వేసిందా పండు అని అడిగాడు కళ్ళు తెరవకుండానే. హా అంటూ మా రఘు చేతి మీద తల పెట్టుకుని పడుకున్నాను. ఇప్పుడు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అనే, నీకు ఎన్ని రోజుల నుండి ఒక్కదాన్ని పడుకోవడం అలవాటు చేసుకోమని చెప్పేది అని మా సునీత కూడా ఉంది. ఏయ్ నువ్వు పడుకో, నా కూతురు వస్తే మధ్యలో నీకేంటి అని అమ్మని కసిరి నన్ను జో కొడుతూనే ఉన్నాడు మా నాన్న. హ్యాపీగా ఇద్దరి మధ్యలో బబ్బున్నాను నేను. తెల్లారి టైం 7 అయినా లేవలేదనుకుంటా. పండు పండు అని అమ్మ ఊపి లేపుతుంది. సునీత 5 మినిట్స్ అని నేను అంటుంటే, ఇదే మాట విమలకు చెప్పు, 4 తగిలిస్తుందని మా సునీత చెప్పడంతో ఉలిక్కి పడి లేచి కాళ్ళు ఈడ్చుకుంటూ మా రూమ్లోకి వెళ్ళాను. కానీ వెళ్ళే దారిలోనే మా విమల అత్తయ్యకి దొరికిపోయాను నేను. నాకు తెలియక అడుగుతా, ఈవిడ ఎప్పుడు లేచింది, ఎప్పుడు రెడీ అయింది అనుకుంటూనే పాచి మొక్కని కవర్ చేసుకోవడానికి అష్ట కష్టాలు పడ్డాను. వసు అని పిలిచింది ఆవిడ. తలెత్తి చూడల్లా వద్దా అనుకుంటూ మధ్యలో ఆపి చూశాను నేను. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అని చెప్పి వెళ్ళిపోయింది విమల అత్తయ్య. హా అంటూ తలపి నేను రూమ్లోకి వెళ్ళేలోపు విరాట్ ఫోన్. హలో అన్నాను. వచ్చావా రూమ్కి అని అడిగాడు విరాట్.
హా ఇప్పుడే అని అనబోతాం. వెయిట్ నేను రూమ్లో లేను అని నీకు తెలుసు కదా, మా అమ్మల రూమ్లో ఉన్నాను అని కూడా తెలుసా అని నేను ఆశ్చర్యంతో అడుగుతూ ఉంటే, హా గెస్ చేశాను, అమ్మ నువ్వు రూమ్లో లేవని చెప్తూ ఉంటే అతే వాళ్ళ రూమ్లో ఉంటావు అని గెస్ చేసి చెప్పాను అని విరాట్ సింపుల్గా అంటుంటే, నేను ఒక్కదాన్నే ఉండలేను అని తెలిసి కూడా వదిలేసి వెళ్ళావు కదా, చూస్తా నీ పని అని చెప్పి అయినా నేను నీతో మాట్లాడను అంటూ మూతి తిప్పుకున్నాను. విరాట్కి కనిపించదని తెలిసినా చేసిన యాక్షన్ చాలలే, కానీ 5 డేస్లో ల్యాబ్స్ ఉన్నాయి, నా ర్యాక్లో రికార్డ్ పేపర్స్ ఉంటాయి, ఫ్రెండ్స్తో షేర్ చేయించుకొని రాయి అని చెప్పాడు. అబ్బా పొద్దున్నే కాల్ చేసి పెళ్ళం మీద ఫీలింగ్స్ చెప్పకుండా ల్యాబ్ రికార్డ్స్ అంటాడేంటి అనుకుంటూ నేనుంటే, పెళ్ళం మీద ఫీలింగ్స్ చాలానే ఉన్నాయి కానీ వెళ్ళి ఫ్రెష్ అవ్వవే అని చెప్పి కాల్ కట్ చేశాడు విరాట్. ఇంకోసారి నా మూతి సొట్టబోయి ఆగింది. వచ్చిన మా అమ్మని చూసి, పండు విరాట్ వెళ్తున్నాడంటే వచ్చాము, డాడీకి కాలేజ్ ఉందట వెళ్ళాలి మేము అని అమ్మ చెప్తుంటే, సునీత విరాట్ నాన్నని కాలేజ్ మానేయమన్నాడు కదా అని నేను అంటుంటే, ఈ ఇయర్ మిడిల్లో ఆపేస్తే కొత్త లెక్చరర్ వచ్చి పిల్లలకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది పండు, అందుకే ఈ ఇయర్ ఒకటి వెళ్తానని నాన్న కూడా రావడంతో, సరే రఘు నువ్వు జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడు వస్తారని బెంగగా అడిగాను. మేము రావడం ఏంట్రా, నువ్వే ఈ సండే రా, నేను వర్మకి చెప్తాను, నువ్వు ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళని చెప్పేసి అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కసారిగా అమ్మ నాన్న విరాట్ వెళ్ళిపోవడంతో ఎలోన్గా అనిపించింది నాకు. ఏదో పేరుకి స్నానం చేసి కిందికి వెళ్ళేసరికి యామిని ఆంటీ వాళ్ళు కూడా బ్యాగ్ పట్టుకుని కూర్చున్నారు. వీళ్ళెక్కడికి అని నేను అనుకునేంతలోనే విమల విరాట్ మమ్మల్ని కొన్ని రోజులు ఊర్లో పొలాలు చూసుకోమని పంపుతున్నాడు, నువ్వు కొత్త కొడలతో జాగ్రత్త, అసలే పనులు కూడా రావు కదా అని ఒక చురక వేసి భాస్కర్ అంకుల్తో పాటు ఆమె కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు పోయినందుకు నాకేం బాధ అనిపించలేదులే. ఇంకా ఇంటి మొత్తానికి నేను విమలాతే వర్మ మామయ్య మాత్రమే మిగిలి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం. ఏం చేయాలో తెలియక ఇక అడ్డగించే వాళ్ళు ఎవరు లేరు అని నా పిచ్చి బ్రెయిన్కి అర్థమైందనుకుంటా. అత్తయ్య నాకు వంట నేర్పించరా అని అడిగాను. నా వైపు ఒక లుక్ ఇచ్చి సరేరా అంది. వెంటనే కిచెన్లోకి వెళ్తూ, అమ్మో ఈవిడేంటి ఇంత ఫాస్ట్గా ఒప్పుకుంది, దెబ్బైపోతామా, సరిగ్గా చేయకపోతే కొడుతుందా అని అనుకుంటూ అత్తయ్య వసు అని మళ్ళీ పిలిచేసరికి కిచెన్లో ప్రత్యక్షమయ్యాను నేను. మామయ్య కూడా నా వెనకే వచ్చేశారు. హాల్లో బోర్ కొడుతుందనో లేక అత్త కొడల వంటశాలలో ప్రయోగం చూద్దామనో తెలీదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.